మనం స్టార్ట్ చేయబోతున్నాం దివాళీ బాంబులు మంచి ఎత్తునే. మాకు ఈ వర్షం ఒకటి పెట్టి పెళ్తుందా పెళ్దాం బావుటో తీయనా. హలో గాయ్స్, హ్యాపీ దివాళీ అందరికీ. ఈరోజు దివాళీ కాబట్టి మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి దివాళీ జరుపుకుందాం అనుకుంటున్నాం. చూసారా, నేను మా డాడీ సేమ్ కలర్ బట్టలు వేసుకున్నాం. ఇంకా మా వాడు బాంబులతో రెడీ అయిపోయాడు. ఇంకా ఇంకా మా మా ఇంట్లోనే ఎలా అనుకుంటే ఇంకా బయట చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. చూసారా గైస్, అసలు మామూలుగా లేదు. ఆ పక్కనే కూడా బాంబులు కాల్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం బాంబులు కాల్చడానికి. ఇదిగోండి మా సామాన్లు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా లెట్స్ గో గైస్. ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం దివాళీ బాంబులు మంచి ఎత్తునే. ఇలా దివాళీ సెలబ్రేట్ చేసుకొని 7 years అవుతుంది. ఈ గ్యాప్లో ఏమైందంటారా, కాలేజీలో ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, థీసిస్ అనుకుంటూ తిరిగాను. జాబ్లో అసలు టైమే దొరకలేదు. అందుకే ఇయర్ ఫిక్స్ అయ్యాను, ఏదో ఒకటి చేసి ఇంటికి వెళ్ళాల్సిందే అని. ఈ డిసిషన్ బెస్ట్ డిసిషన్ అయింది నా లైఫ్లో. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నా చిన్నప్పట్లో క్రాకర్స్ అయితే పేల్చలేకపోతున్నా, కానీ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ అస్సలు తగ్గలేదు. దివాళీ అంటే ట్విస్ట్ లేకుండా ఎలా అవుతుంది? ఎలా నిఖిల్ గడ్ రాకెట్ వెలిగిస్తే ఇంట్లోపల దూరిపోవడం, లేదా నీట్గా ఎంజాయ్ చేస్తుంటే మాకు ఈ వర్షం ఒకటి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వర్షం వచ్చింది మమ్మల్ని ఆపేసింది అనుకుంటున్నారా? కాదు, భూచక్రంతో స్టార్ట్ చేశాం. నాకు ఈ భూచక్రాల మీద పెద్ద ఒపీనియన్ ఉండేదే కాదు ఈ సిచ్యువేషన్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఆ మూమెంట్లో ఆ లైట్ స్ప్రెడ్ అవ్వడం వల్ల లైఫ్లో తెలియని హ్యాపీనెస్ వచ్చింది. విభాం పట్టుకొని విసిరాను. ఇంకా పేలుతుందో తెలియదు, కానీ డిసప్పాయింట్ ఫీల్ అయిపోయింది వర్షం పడింది కాబట్టి. కానీ పేలగానే మళ్ళీ నవ్వు తిరిగి వచ్చింది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా డాడీ కూడా మాతో జాయిన్ అయిపోవడం. ఆయన ఎక్సైట్మెంట్ చూస్తుంటే అనిపించింది ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. చిన్నప్పుడు నేను మా ఫాదర్తో కలిసి మెమరీస్ ఉండేవి, అలా క్రాకర్స్ పేల్చడం, విసరడం అని. అవన్నీ గుర్తురావడం వల్ల ఒక సైడ్ ఎమోషన్స్, ఇంకో వైపు ఫన్నీగా అనిపించాయి. మా తమ్ముడు ఇంకా డాడీ కలిసి రాకెట్ వెలిగించారు. ఆ రాకెట్ అయితే ఎవరింట్లోకి ఈసారి వెళ్ళలేదు. ఇంకా నిఖిలేమో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు వీడి మెయిన్ క్రాకర్ వెలిగిద్దామని. ఫైనల్గా టైం వచ్చింది నిఖిల్గా 12 shots పేల్చడానికి. ఆ ఫస్ట్ రాకెట్ పైకి వెళ్ళగానే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు నేను వీడికి అసలు రాకెట్స్, బాంబ్స్ ఏమి ఇచ్చేవాడినే కాదు. కానీ ఇప్పుడు చూస్తే వాడు ఎప్పుడు వెలిగిద్దాం, ఎప్పుడు మనం పేలుద్దామని వెయిట్ చేస్తున్నాడు. చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ మనం ఏం క్రాకర్ వెళ్తాం. ఇది వెలిగించగానే అనిపించింది ఈ ఒక్క రోజు గురించే కదా మనం చిన్నప్పుడంతా వెయిట్ చేసేవాళ్ళం స్కూల్ టైంలో. అసలు ఎప్పుడు ఈ రోజు వస్తుందని, దివాళీ అంటేనే ఏదో పెద్ద ఫెస్టివల్లా ఫీల్ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే టైమే మారిపోయింది. ఏజ్ పెరిగింది కానీ ఎక్సైట్మెంట్ ఆ లెవెల్లో ఉన్నంత అయితే లేదు. కానీ 1 week లీవ్ పెట్టుకొని వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలే వేరబ్బా. ఇంకా మనం 2-3 కరెంట్ బాంబులు పేలుద్దాం ఒకేసారి. ఎలా వస్తుందో కనబడి చూద్దాం. 1, 2 ఇంకా లాస్ట్ది 2-3 ఒకేసారి అవుతాం. పేలుతా చూడ్డాడు. ఇక్కడ పేలుతుందా పేలుదాం? సైడ్ అయిపోతాయి. ఇప్పుడు మా అన్నగడ్డ లాజిక్ తెలుస్తా నాకు తెలుసు. ఎందుకులే నీకు ఏస్ పట్టుకు అవుటో తీయనా. గైస్, తీసుకెళ్తున్న దారిలో ఒక దాన్ని ఒత్తిపోయింది. సరే 2 ట్రై చేద్దాం. ఓకే, కొంచెం వెనక్కి వచ్చేదా, ఒక్క మెట్టు వచ్చిందనుకో 2 పేలిపోయాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బచ్చా స్టంట్ ఇది. ఈ ఒక బాంబుకి పేరుతో లేదు చూద్దాం. తర్వాత 2-3 బాంబుతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. లెట్స్ గో. పెట్టి వావ్, నైస్. సో మనం దీని కింద పెట్టబోతున్నాం ఇప్పుడు. బీ రెడీ గైస్, చూద్దాం.
yeah. Let's see. మా దివాళీ చాలా బాగా అయింది. ఇంకా మీ దివాళీ కూడా బాగానే అయింది అనుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ లేటర్. బై బాయ్.